జగన్ మర్డర్లు చేసిన, వారి అనుయాయులు మానభంగాలు చేసిన, దోపిడీలు చేసిన, దారుణాలు చేసిన అందరూ జగన్ వెనకేసుకొస్తారు. నేను నా డబ్బులు తిన్నానా? వేలాది కోట్లు సంపాదించానా? పదవులు అనుభవించానా? ఏమనుభవించాను? నేను 10 సంవత్సరాల నుంచి అవమానాలు, తిట్లు తప్ప ఏం తిన్నాను? నేను ఏం సంపాదించుకున్నాను? కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీలకే కదా పెట్టింది నేను. నన్ను ప్రశ్నిస్తారు మీరు నిజంగా మటుకు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి. నా వెంట నిలబడి నాతో పాటు నడవండి, మా జన సైనికుల్లాగా, మా వీర మహిళల్లాగా. ప్రశ్నించకండి నన్ను. తప్పుని ప్రశ్నిస్తారు, ఒప్పుని ప్రశంసిస్తారు. ఎవరైనా ప్రజలు మాత్రం ప్రశ్నించకూడదని మాట్లాడతాడు. అందరూ జెండాలు మాత్రమే మొయ్యాలి. పోనీ జనసేన జెండా మొయ్యమంటే పర్లా, ఈయన ఏ జెండా చెప్తే ఆ జెండా మొయ్యాలి. ఒకరోజు తెలుగుదేశం జెండా మొయ్యమని చెప్తాడు, ఒక ఎలక్షన్కి ఎర్ర జెండా మొయ్యమని చెప్తాడు, ఇంకో ఎలక్షన్కి తెలుగుదేశం జెండా మొయ్యమని చెప్తాడు, ఇంకో ఎలక్షన్కి పువ్వు జెండా మొయ్యమని చెప్తాడు. ఏ ఎలక్షన్కి ఏ జెండా మొయ్యమని ఎందుకు మొయ్యాలి అని మాత్రం అడగకూడదంట ఈయన. అంటే ఈయన చెప్పిన ఏ జెండా అయినా పక్కోటి జెండా మొయ్యాలి. పోనీ ఈయన కార్యకర్తలు ఈయన నమ్ముకుని వచ్చారు, ఇతను ప్రేమించారు, ఇతను అభిమానించారు, ఇతను జెండా మోయటం, గ్లాసు గుర్తు జెండా మోయటం తప్పులేదు, అర్థవంతమైంది. కానీ పక్కోటి జెండా మోయమన్నప్పుడు ఎందుకు మోయాలని అడగటం తప్పు అంటే ఎట్లాగా? జగన్ కళ్ళ ప్రకారం అభివృద్ధికి ఒక మచ్చు తునక, ఒక చక్కటి గీటురాయి. ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద పాలు పోస్తే ఎంత క్లీన్గా ఉంటాయంటే మన గిన్నెల్లోకి పాలు ఎత్తుకోవచ్చు, అంత క్లీన్గా ఉంటాయి. చక్కగా శుభ్రమైన రోడ్లు, గుంటలు లేని రోడ్లు, తెల్లటి పాలు పోసినా కానీ తిరిగి మన గిన్నెలోకి ఎత్తుకోవచ్చు. అది వైసీపీ నాయకుడు చెప్పేది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంటే రోడ్డు మీద పాలు పోస్తే మళ్ళీ ఎత్తుకోవచ్చు అంట. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో రోడ్ల మీద పాలు పోసి ఎత్తుకున్నారా? రోజు అదే పనిలో ఉండేవాళ్ళు ఏంటి వీళ్ళిద్దరు? ఏ రోడ్డు మీద పాలు పోసి ఎత్తుకున్నారండి వీళ్ళిద్దరు? నువ్వు నీ ప్రభుత్వంలో పాలు పోసి ఎత్తుకున్నారా? గోతులు లేవా? అసలు మీ 5 ఏళ్ళు మంచి రోడ్లు వేసి ఉంటే ఇవాళ ఈ రోడ్లకి ఈ స్థితి ఎందుకు ఉంటుంది? రోడ్డు వేస్తే ఎన్నేళ్ళు ఉండాలి? కానీ ప్రభుత్వం రోడ్డు వేస్తే ఎన్నేళ్ళు ఉండాలి? ఏయి మరి అంటే మేము ఎక్కిన కానించే రోడ్లు చెడిపోయినాయంటే చంద్రబాబు ఏం వేసాడండి? మరి పవన్ కళ్యాణ్ అంటే జగన్ చెప్తున్నా విను. పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు. పవన్ కళ్యాణ్ అంటే ఈ దేశపు యువత కాలంలో. పవన్ కళ్యాణ్ అంటే కన్నీళ్లు తుడిచే చెయ్య. పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి పరిగెత్తుకుంటా వచ్చి ప్రాణాపాయంలో ఉన్న 108 అంబులెన్స్. పవన్ కళ్యాణ్ అంటే ఆడబిడ్డలకి రక్షణగా ఉండి చేతికి కట్టే రాఖీ. పవన్ కళ్యాణ్ అంటే పెద్దోళ్ల భుజం మీద ఉన్న కండువ, గర్వంతో ఎగిరే జాతీయ జెండా పవన్ కళ్యాణ్ అంటే. పవన్ కళ్యాణ్ అంటే నిన్ను నట్టేటను ముంచే తుఫాన్, గుర్తుపెట్టుకో. నిన్ను అధాపాతాళానికి తొక్కే వామనుడి పాదం పవన్ కళ్యాణ్ అంటే గుర్తుపెట్టుకో. ఇవన్నీ పాత సినిమాల్లో, కొత్త సినిమాల్లో డైలాగులు సార్. ఇవన్నీ ఓజీలో, దాంట్లో మన దీని పేరేంటి భీమలా నాయకులు కొన్ని డైలాగులు, ఓజీ ఇప్పుడు కొత్త సినిమా ఓజీలో 1-2 డైలాగులు ఓజీలో, అందుకేతం అత్తారెడ్డికి దారేదిలో, గబ్బర్ సింగ్లో ఈ డైలాగులన్నీ అయ్యి అయ్యే మళ్ళీ చదువుతున్నాడు అంతే, పేపర్ మీద రాసుకొచ్చి. సినిమా డైలాగులు ఈ జగన్ గురించి అవ్వటం మీరు భలేవాళ్ళలాగా ఉన్నారు. ఇవన్నీ మీకు కావాలంటే సినిమా పేరు చెప్తా, ఏ డైలాగ్ ఉందో, ఏ డైలాగ్ ఏ సినిమాలో కావాలంటే మీకు రేపు పొద్దున కొట్టి ఆ బిట్టు కూడా ఇస్తా మీకు. 24 ఏంటి అని అంటా ఉన్నారు. విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మ పదానికి వెళ్ళడానికి కూడా 24తోనే. గాయత్రి మంత్రం 24 అక్షరాలు. అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని. పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. జనసేన మీద కన్నెత్తి కూడా చూడలేరని చెప్పండి. అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర 50లు 100లు 1000 కోట్ల డబ్బులు ఉన్నాయి. మన దగ్గర దోచేసిన డబ్బులు ఉన్నాయా? లేదంటే 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఒక వ్యవస్థలు ఉన్నాయా మన దగ్గర? తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా ఏమున్నాయి మన దగ్గర? వెతుక్కున్నాం, ఇటుక పెంచుకున్నాం. ఇప్పుడిప్పుడే ఇల్లు కడుతున్నాం, జనసేన ఇల్లు కడుతున్నాం, కోట కూడా కడతాం. తాడేపల్లి జగన్ కోట కూడా బద్దలు కొడతాం.
ఏంటంటే వామనుడు అంటే 24 సీట్లు, అలా 24 సీట్లు మాకేం అవసరం, హరిరామ జోగి అంటున్నాడు. వెళ్ళి హరిరామ జోగినాడు. నువ్వు ఎక్కడైతే ఎవడెవడైతే విరివాడ రామచంద్రరావు అడుగుతున్నాడు 100 మంది జనం ముందు ఆ కుర్రోడిని, పాపం అమాయకుడైన కుర్రోడిని వీడికి సీట్ అని చెప్పి నువ్వు చెప్పావు. అతను ప్రశ్నిస్తాడు, అతనికి చెప్పు సమాధానం. మరి ఎందుకు చెప్పావు? తణుకు వెళ్ళి విరివాడ రామచంద్రరావుకి టికెట్ అని ఎందుకు చెప్పావు? పాపం ఆయనకేం చెప్పావు? దుర్గేష్కి ఏం చెప్పావు? నువ్వు చెప్పావు కదా దుర్గేష్కి టికెట్ అని. ఇట్లా ఎంతమందికి టికెట్లు చెప్పావు? వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పాల్సింది పవన్ కళ్యాణ్. అది పోయి మాకేం అవసరం, నువ్వు 24 కాబట్టి అసలు నేను చాలా పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నా, అసలు 24 ఎందుకయ్యా? 24 ఎందుకు? అసలు ఏమీ తీసుకోకుండా పోటీ చంద్రబాబుని సపోర్ట్ చేయి. 2014 ఇదే పని చేసావు కదా. మీరు మా సభల మీద కానీ, మా నాయకుల మీద కానీ, తెలుగు తమ్ముళ్ళ మీద కానీ, జనసేన సైనికుల మీద కానీ, వీర మహిళల మీద కానీ, తెలుగు మహిళల మీద కానీ, సామాన్య ప్రజల మీద కానీ వైసీపీ గుండాలు దాడి చేస్తే, భయపడితే, బెదిరిస్తే, నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను, వైసీపీ గుండాలకి మక్కెలు ఇరగొట్టి మడత మంచంలో పెడతాం, మర్చిపోకండి. ఎవడ మక్కెలు ఎరగొడతాడు? ఖాళీ కూర్చున్నాడా? 55 ఏళ్ళు 56 ఏళ్ళు పవన్ కళ్యాణ్కి, ఈ 56 ఏళ్ళోడు వచ్చి మక్కలు కొడతా అంటే జగన్మోహన్ రెడ్డి వయసు ఎంత? 50 ఏళ్ళు. ఊరుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి రోజు జిమ్ చేస్తాడు, ఇతను ఇంకా జిమ్ చేయడు. ఒళ్ళంతా నాకులాగా ఎక్కడ పడితే అక్కడ కొవ్వు ఉంటుంది. మామూలుగా గ్రాఫిక్స్లో ఈ గడ్డం కింద అవి తీసేస్తే సినిమాల్లో చూపించినట్టేంటి? రమ్మన మక్కిలు ఎరగొడతాయి. ఏం చెప్తాడు? ఎవడు మక్కిలు ఎరగొట్టాడు ఇప్పుడు దాకా? ఆయన వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. జగన్మోహన్ రెడ్డి 2019లో సీఎం కాలేడు, కానివ్వను, ఇది పవన్ కళ్యాణ్ శాసనం అన్నాడు. అట్లాగే డబ్బా డైలాగులు చెప్తూ ఉంటాడు, సినిమా డైలాగ్, డబ్బా డైలాగ్. ఎవరిని అధపాతాళాన్ని తొక్కుతాడు? జగన్మోహన్ రెడ్డిని అగధపాతాళానికి తొక్కాలని ప్రయత్నం చేసి 16 మాసాలు దొంగ కేసులు, తప్పుడు కేసులు పెట్టి జైల్లో మగ్గదీసిన సోనియా గాంధీ, చంద్రబాబు ఏమయ్యారు? పోనీ జగన్ ఏమైనా అధపాతాళానికి వెళ్ళాడా? బయటికి వచ్చి మళ్ళీ ఉవ్వెత్తున ఎగసిన కెరటంలాగా లేచాడు.